ఓం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. క్వణత్కంచీదామా కలికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాన్నః పురమథితురాహో పురుషికా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలలితా మహాత్రిపురసుందర్యై నమః. శ్రీమద్రాజరాజేశ్వర్యై పరాభట్టారికాయై నమః. ఓం నారాయణ నారాయణ నారాయణ. జగత్తులో సకల మానవాళికి శ్రేయో మార్గం అనేది అత్యవసరమై ఉన్నది. సకల ప్రాణిజాతము స్వశ్రేయస్సుని కోరుకుంటుంది. శ్రేయస్సుని పొందించడానికే భగవంతుడు సృష్టి కార్యక్రమాన్ని కూడా చేపట్టాడు. ఈ జగత్తుని సృష్టించడానికి మూల కారణమే ఏ జీవులు ముక్తులు కాకుండా ఉన్నారో వారందరూ ముక్తులవుతారు అని ఒక అవకాశాన్ని ప్రకల్పించాడు పరమాత్మ. ఈ అవకాశ ప్రకల్పనలో వారి వారి పూర్వ జన్మాంతర సంచిత పుణ్య పాప ఫల విశేషములను అనుసరించి వారికి యోనులు వస్తున్నవి, వారికి సంస్కారములు వస్తున్నవి. ఆ సంస్కారముల అనుసరణగా వారికి బుద్ధి వృత్తులు, మనోవృత్తులు ఏర్పడతాయి. దానిలో సంఘ విశేషం అనేది కూడా ఒకటి ఉన్నది. ఒకవేళ సత్సంగంలో ఒక జీవుడు పడినట్లయితే వాడి బుద్ధి వృత్తులు కొంచెం మెరుగుపడతాయి. వాడికి ఉండేటువంటి దుర్వాసనలన్నీ దూరమవుతాయి, సద్వాసనలు ఉద్బుద్ధమవుతాయి. తద్వారా సద్గురువులు లభించి ఆ సద్గురువుల కృపా కటాక్షంతో పరమాత్మ కైవల్యాన్ని వాడు పొందేటువంటి అవకాశం ఉన్నది. ఇది సకల శాస్త్రముల యొక్క నిర్ణయం. ఈ కైవల్యాన్ని పొందడానికి కావలసింది ముఖ్యమైన విషయం జ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానము అనే శబ్దానికి పరమాత్మను తానుగా గుర్తించుటకే జ్ఞానము అని పేరు. లోకంలో జ్ఞానం సవిషయము అని లోక ప్రవాదం. వస్తుతః విషయ ఆరోపణ జ్ఞానం పైన జరుగుతుంది. విషయానికి జ్ఞానానికి ఏమీ సంబంధం ఉండదు. కానీ అక్కడ జరిగేది ఏమిటంటే ఘట జ్ఞానము పటజ్ఞానము అనే చోటల్లో అది విషయోపరక్తమవుతుంది. కానీ అనుపరక్తమైనటువంటి శుద్ధమైన జ్ఞానము అది స్వస్వరూప జ్ఞానము. దాని ఆకారాన్ని చూస్తే అహం బ్రహ్మ అని ఉంటుంది. దీన్ని గురించి ఉపనిషత్తులు చాలా గొప్పగా చెప్పినవి. దానిని చాలా విశదీకరించినవి గీతలు. దానిని యుక్తులతో పరిపుష్టము చేసి నిర్ణయించిన బ్రహ్మసూత్రములు.
దీనినంతయు కథా పరిమళంతో మిశ్రమించి బాగా అనుభవానికి వచ్చేట్లుగా శ్రీమద్భాగవతాది అనేక గ్రంథములు చెప్పినాయి. ఇట్టి జ్ఞానానికి సాధనములు ఏమిటి అన్నప్పుడు శృతులు ఒక్కాడించినాయి. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన. వేదాధ్యయనాదుల్ని చెప్పినాయి. కానీ అవి అన్నీ యథావిధి చేసినప్పుడే అలా అవుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా అలాగే అవుతాయి. కానీ కొంతమంది జీవులు ఆ చిన్న వయస్సులో గర్భాష్టముల్లోనో గర్భపంచముల్లోనో ఏ ఏ కాలముల్లో విహితమై ఉంటుందో అలా ఉపనయనము చేసుకుని సాంగ సరహస్య సంపూర్ణ వేదాధ్యయనం చేయగలిగేవారు కోటిలో ఒకరు. ఆ వేదార్థముని అంతయు కూడా మీమాంసాది శాస్త్రముల సహకారంతో తెలుసుకుండేవారు ఒకరు. అలా తెలుసుకుంటే కానీ వేదోక్తమైన అనుష్ఠానం చేయడానికి వీలు పడదు. వేదోక్త కర్మానుష్ఠానం చేయాలి అంటే సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారంటే కేవలం నోటితో మంత్రాన్ని ఉచ్చరించినట్లయితే ఆ మంత్రంతో ఏ క్రియ చేయాలో దానిని ఎవరో ఒక ఉపదేశకుల వచనం ద్వారా తెలుసుకున్నట్లయితే ఇక మనకి ఈ యాగాది క్రియను చేయడంలో కష్టమేమిటండి అని అనుకుంటారు. కానీ శాస్త్రం అలా చెప్పలేదు. శాస్త్రము ఆయా శాస్త్రముల ద్వారా తెలుసుకుని ఉపదేశక వాక్యముల ద్వారా తెలుసుకోవడం కాదు, ఆయా శాస్త్రముల ద్వారా ఏ క్రియ ఏ శాస్త్రంతో ఉత్పన్నమైనది, ఏ క్రియకు ఏది క్రియ అంగము, ఏ క్రియతో సమన్వితమవుతుంది, దేని నుండి ఏ రకమైన అపూర్వం పుడుతుంది, ఇలా పుట్టేటువంటి అంగాపూర్వములు ఇవి దేంతో కలుస్తాయి, ఇలా కలిసి మహాపూర్వం అనేది ఎక్కడ పుడుతుంది, ఇటువంటి మహాపూర్వములకు మళ్ళా సముదాయపూర్వములు ఏమేమి వస్తాయి అని దీని గురించినటువంటి పెద్ద పెద్ద విచారణలన్నీ శాస్త్రములు చేసినాయి. ఆ చేసినవి కూడా నిరహంకారంగా ఫలాభిసంధి వర్జితంగా ఈశ్వరార్పణ బుద్ధిగా చేసినట్లయితే వాడికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అలా చిత్తశుద్ధి ఏర్పడితే వివిదిష అనేది ఏర్పడుతుంది. తనకి ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి అనేటువంటి ఇచ్ఛ, తీవ్రమైన ఉత్కటమైన ఇచ్ఛ ఏర్పడుతుంది. అలా ఇచ్ఛ ఉన్నవాడు సద్గురు లాభాన్ని పొంది సమస్త బాహ్య ప్రపంచ విషయములన్నిటినీ కూడా వదిలేసి ఇది అనుకూలము, ఇది ప్రతికూలము, ఇది సుఖము, ఇది దుఃఖము ఇత్యాది ద్వంద్వధర్మాలని అన్నిటినీ వదిలేసి సమస్తాన్ని వదిలేసి కేవల ఆత్మనిష్ఠుడై వైరాగ్య సంపన్నుడై శమదమాదితో కలిసి అతను అటువంటి మహాత్ములు ఎంతో అరుదు. ప్రపంచంలో ఈనాడు కంచి మహాస్వాములు లాంటి మహాత్ములు ఎంతోమంది అట్టి మహాత్ములు ఉన్నారు. పుడుతూనే అట్టి జ్ఞాన సంపన్నులు శుకాదుల్లాగా వామదేవాదుల్లాగా మహాత్ములు ఉన్నారు. కొంతమంది ప్రయత్నించి సిద్ధించుకున్న వాళ్ళు అటు వాళ్ళు ఉన్నారు. మరి ఈ యాగ ప్రక్రియలోకి వెళ్ళి యజ్ఞేన వివిధిషంతి, వేదానువచనేన వివిధిషంతి ఇత్యాది మార్గముల్లో వెళ్ళి ఈ వివిధిషోత్పత్తి చేయడం అనేది చాతకాని వాళ్లకు ఏమిటి మార్గం అని అంటే, ఇక భగవంతుడు అకారణ కరుణా వరుణాలయుడు, ఆయన కరుణాసాగరుడు. ఎన్నో ఉపాయాలు చెప్పాడు. అయా చిన్నతనంలో వేదాధ్యయనం చేయలేదు, మరి ఏం చేద్దాం ఇప్పుడు?
ఒకవేళ ఏదో కేవలం అక్షరావాప్తి అయినప్పటికీ వేదాధ్యయనం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్షరావాప్తి అయింది, అదంతా కంఠస్థమవుతుంది అండి. అలా కంఠస్థమైన వారు కొంతమంది ఉన్నారు, కానీ పూర్ణ అర్థజ్ఞానం అనుభవానికి రాలేదే. దానికి అవాంతర తాత్పర్యం అని, మహాతాత్పర్యం అని, మళ్ళా ఇవన్నీ కూడా విశేషములు. ఇన్ని తెలుసుకొని ఎలా చేయడం అనేది దుర్లభమైనప్పుడు వారికి ఆ రకమైనటువంటి చిత్తశుద్ధి దొరకడం కష్టమవుతుంది. కాబట్టి ఇక వేరే అనేక ఉపాయాలు, ప్రతి జీవుడు ధన్యుడు కావాలి అనేది మాత్రం నిర్ణయం, అందరికీ మనస్సులో ఉన్న అభిప్రాయము, ఈశ్వరుడికి కూడా ఉన్న సంకల్పం. ఈశ్వరుడు కూడా ఇదే గుర్తిస్తున్నాడు. దానిలో అనేక ఉపాయాల్లో ఒక ఉపాయం ఇప్పుడు మనకి ఈశ్వరోపాసన. శంకర భగవత్పాదులు ఈశ్వరోపాసనను చెప్తూ షణ్మత స్థాపన చేశారు. ఆయన వీళ్ళందరూ కూడా పరబ్రహ్మమూర్తులే. నాయన గణేశుణ్ణి ఉపాసించి నీవు ముక్తిని పొందవచ్చు, శ్రీ నారాయణుణ్ణి ఉపాసించి ముక్తిని పొందవచ్చు, శివుణ్ణి మహేశుణ్ణి ఉపాసించి ముక్తిని పొందవచ్చు, అథవా ఇంతమందిని కలుపుకొని ఒక పంచాయతన ప్రక్రియ అని కూడా ఒకటి మనవారు సంప్రదాయంలో చెప్తారు. అవి కూడా చేసుకుని చక్కగా ముక్తిని పొందవచ్చు. ముక్తిని పొందడానికి ఎన్నో మార్గాలు. దానిలో శంకర భగవత్పాదులు శ్రీమాతృ చరణారవిందార్చనాన్ని చాలా గొప్పగా చెప్పారు. వారు అన్నీ గొప్పగానే చెప్తారు. విశేషతః వారి అభిప్రాయం ఇక్కడ ఉన్నది. దీనికి అనేక గ్రంథములు, ప్రమాణములు. వారి సౌందర్యలహరి చాలా పెద్ద ప్రమాణం. చాలామంది చెప్పి మేము తెలుసుకున్న విషయం ఏంటంటే, సౌందర్యలహరిలో పూర్వార్ధమంతయు వారు సాక్షాత్ కైలాసానికి వెళ్ళి గౌరీశంకరుల్ని అర్చించి శివప్రసాదంగా ఆ పూర్వార్ధాన్ని వారు అక్కడి నుంచి పట్టుకొచ్చారని, ఆ ఉత్తరార్ధాన్నంతా కూడా వారి అనుగ్రహంతో వీరు చేశారని కూడా ఒక విషయం. అంతటి గొప్ప స్తోత్రంలో శ్రీ విద్యా రహస్యాలు ఎన్నో దాంట్లో దాగి ఉన్నాయి. ఇది కాకుండా ఆచార్యుల వారు ఈ పంచదశి మహామంత్రాన్ని ఉద్ధరిస్తూ, కాది విద్యను ఉద్ధరిస్తూ, ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క శ్లోకమునికి ఆదిలో పెట్టుకుని సుమారుగా 36 స్తోత్రములు రచించారు అని నేను విన్నాను. విన్న తర్వాత ఆ స్తోత్రములను చూడాలి అనేటువంటి ఆశ నాకు ఎంతో కలిగి నేను ప్రయత్నం చేస్తే ఈనాడు నా సంగ్రహంలో 35 దాకా వచ్చినాయి. మొత్తం 16 శ్లోకాలు రాస్తూ కాది పంచదశ వర్ణముల్ని పెట్టుకొని చివరల్లో శ్రీకారాన్ని చేర్చి, దీనిని విద్యారణ్యుల వారు కూడా వారి శ్రీ విద్యారణవ తంత్రంలో దీని గురించి గొప్పగా ప్రస్తావించారు. ఇలా అనేక విధములైనటువంటి స్తోత్రములు, వాటిలలో ఒక్కొక్క స్తోత్రంలో ఒక్కొక్క విశేషాన్ని చెప్తూ వచ్చారు. అమ్మవారి మాహాత్మ్యాన్ని, అమ్మవారి జ్ఞానాన్ని, అమ్మవారి పూజా విధానాన్ని, అమ్మవారికి పూజా విధానంలో అంగపూజల్ని అనేక స్తోత్రం. ఇవి కాకుండా వారు భ్రమరాంబికను స్థుతించింది, రాజరాజేశ్వరిని స్థుతించింది, మీనాక్షిని స్థుతించింది, కామాక్షిని స్థుతించింది, విశాలాక్షిని స్థుతించింది, అన్నపూర్ణ స్థుతించింది. వివిధ శక్తులను స్తోత్రం చేసినటువంటి స్తోత్రాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీ విద్యను ప్రధానంగా పెట్టుకుని బాలాత్రిపుర సుందరి మానస పూజ రాశారు, రాజరాజేశ్వరి మహాత్రిపుర సుందరి మానస పూజను రాశారు. దానిలో అన్ని ఆవరణముల్లో ఏ దేవతలు ఉంటాయో అన్నీ యథాక్రమంగా రాశారు. ఆ క్రమం చూస్తే పరశురామ కల్ప సూత్రాన్ని అనుసరించే ఉన్నది.
ఆ పరశురామ కల్పసూత్రానికి అద్భుతమైన వ్యాఖ్యానం భాస్కర్ రాయలు రాశారు. ఆ భాస్కర్ రాయలు అనుక్షణం శంకరాచార్యుల్ని స్మరిస్తూనే ఉంటారు. అనుక్షణం అనేక తంత్రముల్ని తీసుకొచ్చి ఆచార్యులే అంటారు, అమ్మా ఈనాడు నీ తంత్రం భూతలంలోకి వచ్చింది తల్లి, సకల పురుషార్థముల్ని ఇవ్వడానికి 64 తంత్రముల్ని రంగరించి నీ తంత్రం వచ్చింది తల్లి. చతుష్షష్ట్యా తంత్రై సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం అని చాలా అద్భుతమైనటువంటి తంత్రం. ఆచార్యుల వారి గ్రంథముల్లో ప్రపంచసారం అనేది ఒక అద్భుతమైన గ్రంథము. దానిలో చాలా అనేక తంత్రోద్ధారాలు దాంట్లో చేశారు. దాన్ని పద్మపాదాచార్యులు దాన్ని విశేషంగా వ్యాఖ్యానం చేశారు. దాని తర్వాత వచ్చినటువంటి యతీశ్వరుల్లో ఒక మహానుభావులు ప్రపంచ సార సంగ్రహం అని కూడా రాసి దాన్ని అద్భుతంగా నిరూపించారు. దాన్ని తంజావూరు మహారాజా విద్యా గ్రంథాలయంలో దాన్ని ముద్రించారు కూడా. ఇంకా అనేక తంత్ర గ్రంథములు, అనేక శాక్త గ్రంథములు, తంత్రరాజ తంత్రం, మనకి యోగిని హృదయం కానీ, అటు వామకేశ్వర తంత్రం కానీ, నిత్యా షోడశకారణవం అనే భాగంలో అద్భుతమైనటువంటి సేతుబంధ వ్యాఖ్యానాలు, లలితా సహస్రనామాలకి సౌభాగ్య భాస్కరం లాంటి వ్యాఖ్యానములు, పరశురామ కల్పసూత్రాన్ని పట్టుకుని ఉమానందనాథులు నిత్యోత్సవం అని అద్భుతంగా రచించారు. అది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. దీన్నంతయు ఆనాటి విద్వాంసులు చాలా శోధన చేసి అద్భుతంగా దీన్ని ముద్రించి మన వరకు తెచ్చి ఇచ్చారు. ఇంకా ఎన్నో తంత్రములు, తంత్ర సారముల్ని పరివస్య రహస్యము, కామకళా విలాసము ఇత్యాది అనేక గ్రంథముల్లో ఇచ్చారు మనకి. ఈనాడు మనకి ఉపాసనా మార్గములలో వైదిక అవిరుద్ధమైన మార్గములలో ఎలా రామోపాసన, కృష్ణోపాసన, శివోపాసన ఇవన్నీ ఉన్నాయో అలాగే దేవ్యుపాసన కూడా ఒక మహోన్నతమైన మార్గం. దీనిలో ఒక విశేషం ఏమిటంటే, నేను బాగా గుర్తించే విషయం, శంకర భగవత్పాదులు అద్వైతాన్ని స్థాపిస్తూ ఈ జగత్తు అంతయు కూడా మిథ్య అని వారు గుర్తెరిగి లోకానికి చక్కగా బోధించి ఈ ధర్మాన్ని ప్రవర్తింపచేయడానికి ఒకటి కర్మ మార్గం, రెండు బ్రహ్మ మార్గం, మధ్యలో ఉపాసనా మార్గం. ఈ వైదికమైనటువంటి మార్గముని ప్రవర్తింపచేయడానికి శంకర భగవత్పాదులు మనకి 4 దిక్కుల 4 మఠములను స్థాపించి 9 శిష్యులను అక్కడ అభిషేకం చేసి స్వయం వారు సర్వ శాక్తేయములకు మూలమైనటువంటి సకల జగత్తుకు నాభిస్థానమైనటువంటి కాంచీ కామాక్షి పీఠంలో, అక్కడ కామకోష్టం అని చెప్తారు దాన్ని, అక్కడ వారు స్వయం గురుపీఠాన్ని అధిష్ఠించి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆమ్నాయమును పెట్టి, పూర్వామ్నాయం పూరీపీఠం, దక్షిణామ్నాయం అలా తుంగభద్ర నదీ తీరమున తుంగభద్ర ఎక్కడ కలుస్తాయో ఆ చోట్లో అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని గుర్తించి అక్కడికి అద్భుతమైనటువంటి మఠాన్ని స్థాపించి, అలా పశ్చిమమున ద్వారకలో సామవేద ఆమ్నాయాన్ని పట్టుకొని అక్కడ ఒక మఠాన్ని స్థాపించి, ఉత్తరంలో బదరికాశ్రమంలో అలకనంద
పక్కన అక్కడ ఒకటి స్థాపించి దాని పక్కలోని జోషి మఠం అని ఇవాళ అంటారు, దాన్ని జ్యోతిర్మఠం అని అసలైన పేరు. అక్కడ ఒక కల్పవృక్షం ఉన్నది వాటికి కూడా. ఆ కల్పవృక్షం కింద కూర్చుని వారు తపస్సు చేసి ఆ మఠాలన్నింటినీ స్థాపించి ప్రస్థానత్రయాన్ని రచించి వారి శిష్యులకందరికీ ఉపదేశం చేసి దీన్ని శిష్య ప్రశిష్య ద్వారా ఆచంద్రతారకం ఉండేట్టుగా చేయాలి అని ఈ 4 పీఠాలు స్థాపించి వారు స్వయం సర్వజ్ఞ మూలాంనాయ పీఠంలో వారు కూడా అధిరోహించి వారు నిరంతరం అక్కడ వారి సాన్నిధ్యాన్ని ఉంచి ఈనాటికి కూడా మనకి కామాక్షి మఠంలో కామాక్షి మందిరంలో అమ్మవారికి వెనక పక్కన మనం నడిచేటప్పుడు మొట్టమొదలు ప్రవేశించేటప్పుడు గురువుల్ని దర్శించే అమ్మవారిని దర్శించాలి. అటువంటి స్థితిలో అక్కడ శంకరాచార్యులు వారి సన్నిధి, దివ్యమైన సన్నిధి. నేను చెప్పినటువంటి విషయములన్నిటికీ ప్రమాణాన్ని వెతుక్కోవాలి అంటే ఈనాటికి కూడా ఆ కాంచి కామాక్షి మందిరానికి ఉండేటువంటి ప్రాంగణంలో శిలాశాసనముల్లో ఇవాటికి కూడా అలాగే ఉన్నాయి. ఏదో ఎవరో చెప్పారని అవసరం లేదు, అక్కడ అన్నీ ఉన్నాయి. 4 మఠాల్లోనూ వారు శ్రీ విద్యను స్థాపించారు. ఇది ఇప్పుడు నేను చెప్పొచ్చిన ముఖ్య విషయం. ఇప్పుడు అక్కడ చంద్రమూళీశ్వర పూజ ఉన్నది, అక్కడ సౌర పూజ లేకుండా ఉండదు, గణేష పూజ లేకుండా ఉండదు, అక్కడ నారాయణుడికి పూజ లేకుండా ఉండదు. అన్ని ఉపాసనలు ఉంటాయి. ముఖ్యంగా శ్రీ విద్యోపాసన పెడితే ఏనాడు 2500 సంవత్సరాలకి పై చిలుకున శంకరాచార్యులు పెట్టినటువంటి పరంపరలో ప్రకృతి ప్రకోపాలు ఈనాటికి ఎన్నెన్ని వచ్చుంటాయో మనకి తెలియదు. ఎన్ని వచ్చినప్పటికీ ఇవాటికి కూడా అఖండమైనటువంటి ఆ పరంపర అవిచ్ఛిన్నంగా ఇవాల్టి వరకు నడుస్తూ ఇవాల్టికి కూడా ఏ పూర్ణిమ వచ్చినా, ఏ అమావాస్య వచ్చినా, ఏ కృష్ణపక్ష అష్టమి వచ్చినా, ఏ కృష్ణపక్ష చతుర్దశి వచ్చినా, ఏ సంక్రమణం వచ్చినా, ఏ శుక్రవారం వచ్చినా, ఏ నవరాత్రులు వచ్చినా అన్ని పీఠముల్లో శ్రీ విద్యోపాసన చేస్తూనే ఉంటారు. ఈ పీఠములకి ఉపపీఠములు చాలా 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 వచ్చినాయి. ఇవాళ రోజున 4, 5 అనే పీఠాల సంఖ్య కాదు, కొన్ని వందల సంఖ్యలో పీఠాలు ఉన్నాయి. ఎక్కడ ఎన్ని పీఠాలు ఉన్నప్పటికీ పీఠం అని అనగానే అక్కడ శ్రీ విద్యోపాసన ఉండి ఉంటుంది. ఇది నిశ్చయంగా పెట్టుకున్నారు. మరి శంకర భగవత్పాదుల సంకల్పం, దీనితో అందరూ కూడా చాలా సులభంగా ముక్తి చెందుతారు అనేది వారి సంకల్పమై ఉండాలి. అలాగే మనకి లోకంలో ప్రతివారు కూడా గాయత్రి మంత్రోపదేశం తీసుకుని శక్తిని ఉపాసన చేస్తూనే ఉన్నారు. ఈ గాయత్రికే ఒక ఉత్తమమైన రూపమే ఈ పంచదశి, ఈ షోడశి అనేది. దీని గురించి భైరవస్య రహస్యంలో చాలా గొప్పగా చెప్పారు. ఈ గాయత్రి స్వరూపమే అని చెప్పారు. గాయత్రిని చేయకూడదు అనేవారు ఎవరైనా ఉంటారా? అలా ఎవరు ఉండరు. దీనిని సత్సంప్రదాయంగా తీసుకుని వస్తున్నారు. సుమారుగా ఒక 100-110 సంవత్సరాలకు ముందు త్రివేణి సంగమంలో ఒక మహాత్ములు వారి తల్లిదండ్రులను తీసుకుని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేవారు వచ్చినప్పుడు వారు చక్కటి ఆస్తికులు, ధార్మికులు, సుబ్రహ్మణ్య ఉపాసకులు. వారికి యాదృచ్ఛికంగా అక్కడ ఒక మహాయోగి కనిపించారు. వారికి ఊరు పేరు వీరికి ఏమీ తెలియదు. వారు చాలా విశాల కాయులు. వారి తల్లిదండ్రులు అక్కడ ఏదో శ్రాద్ధములు ఆచరిస్తూ ఉంటే ఈయన ఎక్కడో పక్కన కూర్చున్నాడు. వారిని పిలిచి, రే గంగలో స్నానం చేయి, స్నానం చేసిన వెంటనే కూర్చో, నీకు దీక్ష ఇస్తున్నానని చెప్పి వారు దీక్ష ఇచ్చారు. ఆ మహానుభావుల్ని చూచి వారు పరవశించిపోయినారు. అలా కళ్ళు మూసుకుని వారిని ధ్యానిస్తూ వారు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ ఉండగానే వారు అంతర్ధానమైపోయినారు.
ఎటు వెళ్ళారో తెలియదు. ఇంతలా మనిషి ఎటు వెళ్ళారని ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు వెళ్ళారు, ఆయనకి పిచ్చెత్తిపోయింది. ఏం చెప్పాలి? తల్లిదండ్రులు వచ్చి ఏరా ఏమిట్రా సరిగ్గా లేవంటే ఏమీ మాట్లాడలేడు. ఏం జరిగిందో తెలియలేదు. ఆ మహానుభావుడి పేరు చిదానందులు. వారు బదరికాశ్రమాల్లో హిమాలయాల్లో ఉండేవారు. వారిని వీరిని అనుగ్రహించడానికి వచ్చారు. ఈనాడు సంపూర్ణ భారతదేశంలో ఎక్కడ ఏ శ్రీ విద్యోపాసన ఉన్నదన్నా కూడా ఆ చిదానందుల వారి అనుగ్రహం సర్వత్రా ఉన్నది. ఏదో వారు కించిత్ భేదముని తీసుకుని మా సంప్రదాయం అని పేరు పెట్టుకున్నా మొత్తానికి అదే ఒక ముఖ్యమైన సంప్రదాయం. ఎలాగైతే మనకు నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రపథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్వద్గురున్ సంతతమానతోస్మి అనే అద్వైత పరంపర అనేది ఎలా మనకు ఉన్నదో అలాగే ఈనాడు శ్రీ విద్యా పరంపర అనేది సాక్షాత్ దక్షిణామూర్తి, అక్కడి నుంచి హయగ్రీవుడు, అక్కడి నుంచి దుర్వాసుడు, అగస్త్యులు, పరశురాములు అలా వచ్చే సంప్రదాయంలో ఎంతోమంది గురువులు. ఈ గురు పరంపరను తెలుసుకోవాలి అంటే శ్రీ విద్యారణవం అనే గ్రంథంలో విద్యారణ్యుల వారు చాలా గొప్పగా రాశారు. దానిలో వారు ఒక ఆశ్చర్యమైన విషయాన్ని రాశారు. శంకర భగవత్పాదులకి 4 శిష్యులని మనందరికీ తెలుసు. కానీ చాలామంది శిష్యులు ఉన్నారని వారి పేర్లన్నీ ఆ పుస్తకంలో విద్యారణ్యుల వారు రాశారు. దానిలో గృహస్థ శిష్యులు ఉన్నారు, సన్యాసి శిష్యులు ఉన్నారు, బ్రహ్మచారి శిష్యులు ఉన్నారు, చాలామంది శిష్యులు ఉన్నారు. ఎందుకంటే వారి దగ్గర ఒక విద్య లేదు, ఎన్నో విద్యలు ఉన్నాయి. ఎన్నో విద్యలను నేర్చుకునేవారు ఎంతోమంది ఉన్నారు. దాంట్లో ప్రధానంగా అద్వైత విద్యను నేర్చుకుని వచ్చిన వారు 4. ఆ సనకాది మూర్తులు వారు సనకాది అవతారములు. అందువల్ల సనకాది అవతారమూర్తులైనటువంటి పద్మపాదాదులు, పద్మపాద సురేశ్వర, హస్తామలక త్రోటకాచార్యులు వారు సనకాది మూర్తులు వారు. అందువల్ల వారి సనకాది అవతారం కాబట్టి వారికి అద్వైతాన్ని వారికి ఇచ్చారు. మిగతా వారికి ఎన్నో విద్యలు ఎన్నో ఇచ్చారు. దానిలో ఆ పరంపరనంతా కూడా వారు కీర్తించారు. 1200 సంవత్సరాల క్రితం విద్యారణ్య స్వామి వారు చెప్పినటువంటి గ్రంథమే మనకు ప్రమాణం. చాలా పెద్ద విస్తృతమైన గ్రంథం శ్రీ విద్యారణవం. దానిలో ఉన్నది ఇదంతా కూడా. మీరు ఆ గ్రంథాన్ని పరిశీలించండి. ఇటువంటి శ్రీ విద్యను ఈనాటి వరకు శ్రోత్రియులైన వారు అందరూ కూడా సంరక్షిస్తూ వాటికి ఉపాసన చేస్తూ వారి జీవితమును ధన్యములు చేసుకుంటూ మోక్షానికి ఇది ఒక మార్గము అనుకుంటున్న సమయంలో ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ కొంచెం ఏదో ప్రక్కన కొంచెం ఉంటూనే ఉంటుంది. అది తప్పదది. కొంతమందికి ఇక్కడ దీంట్లో వామాచారం అని, ఈ ఆచారం అని, కౌలాచారం అని అటువంటి భావాలు, దాంట్లో కొంతమంది తప్పులు వ్యాఖ్యానములు చేయడము, ఇవన్నీ కూడా అవి కూడా అప్పుడప్పుడు వింటూనే ఉంటాం మనం. కానీ అధికారి భేదేన చెప్పినటువంటి విషయములను మొత్తం శాస్త్రం మీద రుద్దకూడదు. అతః మనకి ఈ శ్రీ విద్యా సంప్రదాయం అనేది సర్వథా వైదిక అవిరుద్ధమయ్యి సర్వాత్మనా వైదికులైనటువంటి వారు ఎంతోమందిని దక్షిణ దేశంలో ఎంతోమంది ఆహితాగ్నులు, వేదాధ్యయన సంపన్నులు, వాళ్ళందరికీ పరంపరగా సన్యాసులుగా ఉండేవారు. వారందరూ వారి అగ్నిహోత్ర గృహంలో అగ్నిగారంలో కూర్చుని వారి నిత్యానుష్ఠానమైన తర్వాత వారికి గార్హపత్యం, దక్షిణాగ్ని, ఆహవనీయము ఇత్యాది మహా ఉన్నతమైనటువంటి ఆయతనాలు ఉన్నాయి. దానిలో మధ్యలో మహావేది, మధ్యలో ఒక వేది అని ఒకటి ఉంటుంది. అంతర్వేది అంటారు దాన్ని. ఆ అంతర్వేదిలో అమ్మవారిని పెట్టుకొని కొలిచిన వారు
ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది గ్రామస్తులు, ఎంతోమంది మహాత్ములు ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. అమ్మవారినే కేవలం లక్ష్యంగా పెట్టుకుని అమ్మే మనకి గతి అనుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఆచార్యులు వారు అంటారు, అమ్మా నేను ఎప్పుడూ నిన్ను తలవలేదని నువ్వు నన్ను కోపగించద్దు, ఎందుకంటే పిల్లలకు ఆకలి వేస్తే కదమ్మా నువ్వు గుర్తొచ్చేది. క్షుధా త్రిషార్త జనని ముస్మరంతి. ఆకలి వేసి అమ్మ కడుపు నింపితే ఇటు అటు వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. రే నా పక్కన ఉండరా అంటే ఉండడు వాడు. మళ్ళా ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు మళ్ళా వెనక్కి వస్తాడు. అలా భగవతే గతి అని ఉండేవారు ఎంతోమంది. ఇవాల్టి వరకు ఆ పరంపర ఉన్నది. ఆ పరంపరలో కొంతమంది నాకు ఈ మంత్రములు కావాలి అని ఎన్నో పర్యాయములు అడిగితే అట్టి వారిని పరిశీలించి కొంతమంది సద్గురువు అయిన వారు వారికి కొన్ని మంత్రములను అక్కడక్కడ ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మనం కూడా కొన్ని సంప్రదాయ ప్రవర్తన కోసం, సత్సంప్రదాయ ప్రవర్తన కోసం, ఈ ధర్మోద్ధరణ కోసం అందరికీ కూడా భగవతి కృప కలగాలి అనే ప్రయోజనాన్ని పెట్టుకుని ముక్తి కొరకై కొంతమందికి విద్యనిస్తున్నాము. ఆ విద్యను చాలా విలువగా గ్రహించాలి. అయ్యా మేము జీవనంతో ముడిపడి ఉన్నాము, ఈ జీవనంలో మేమేం చేసుకోలేకపోతున్నాము అనే మాటలు ఎక్కువగా మాట్లాడకూడదు. జీవనం కూడా చేసుకోవాల్సిందే. అమ్మ జీవనం చేసుకోవద్దని ఎవరిని చెప్పదు, కానీ అమ్మని ఆశ్రయించిన వాడికి జీవనం ఏమాత్రము లోటు ఉండదు. అమ్మ తెచ్చిపెడుతుంది, ఇది చాలామంది అనుభవం. అందువల్ల తాను జీవనంలో ఎన్నో పనులు చేసుకోవాల్సి వచ్చినప్పటికీ అమ్మ కొరకు ఎంతో కాలాన్ని వెచ్చించి దీనిలో కనీస పద్ధతి ఏమి అనుష్ఠించాలో దాన్ని అనుష్ఠించాలి. నిత్యము ప్రాతకాలం లేస్తూనే గురుపాదుకా స్మరణం చేసుకోవాలి. వెంటనే జపం చేసుకోవాలి. లక్ష్మీమాలను నిశ్చయంగా స్మరించాలి. దివ్యమంగళ ధ్యానములు చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత యథావిధి శౌచ దంతధావనాదులన్నీ చేసుకుని స్నానం ఎలా ఆచరించాలో దానికి కూడా ఒక విధి ఉన్నది, వైదిక విధి. అలాగే మన అమ్మని స్మరించుకుంటూనే స్నానం కూడా చేసుకుని అక్కడ సూర్యాది అర్ఘ్యములు ఇచ్చిన తర్వాత అమ్మకు కూడా అర్ఘ్యం ఇచ్చి దాని తర్వాత సంధ్యాద్యనుష్ఠానం వైదికంగా చక్కగా చేసుకుని అమ్మను కూడా అక్కడ కూడా స్మరించాలి. దాని తర్వాత పారాయణలు కొన్ని ఉన్నాయి, నామపారాయణ, నాథపారాయణ ఇత్యాదులు. ఆ పారాయణలు చేసుకుని దాని తర్వాత నిత్య కృత్యమునంతా కూడా చక్కగా అనుష్ఠానం చేసుకుని ఉపాసనాదులు అన్నీ చేసుకుని వెనువెంటనే స్నానం, సంధ్య, జప, హోమ, దేవతానాంచ పూజనం, ఆదిత్యం వైశ్వదేవంచ షట్కర్మాణి దినే దినే అని మనకి శాస్త్రములన్నీ చెప్తున్నాయి. ఆ ప్రకారంగా మంత్రజపం చేసుకోవాలి. ఆ మంత్రజపం అయిన తర్వాత అమ్మవారిని అర్చించుకోవాలి, సపర్య చేయాలి. ఆ సపర్యకు నిత్యము విశేషమైన సపర్య చేయలేకపోతే మహాత్ములైన వారు కొన్ని సూక్ష్మ ప్రక్రియలో సపర్యలను కూడా మనకి చెప్పారు. ఆ సపర్య చేసే ముందుగా న్యాసం చేసుకోవాలి. ఆ న్యాసం అనేది చాలా ముఖ్యమైనది. ఆ న్యాసములు చేసుకుని చక్కగా పాత్రాసాధన చేసుకుని అమ్మవారిని అర్చించి తన దగ్గర ఉండేటువంటి పత్రపుష్ప ఫలాదులను అమ్మకి అర్పించి అమ్మకి క్షమాపణ చెప్పుకొని అమ్మ ప్రసాదం తీసుకుని తీర్థ నిర్మాల్యాదులన్నీ కూడా యథావిధి గ్రహించి వెనువెంటనే ఏ నిత్యము భక్త ప్రతిదినం పఠేత్ జపాంతే శుద్ధమాలా చ ఆమ్నాయ స్తోత్రముత్తమం లలిత
నామసాహస్రం సర్వపూర్తికరం స్తవం స్తవరాజంచ పంచైతే భక్త ప్రతిదినం పఠేత్ అని ఏ శాస్త్రం ఉన్నదో ఆ శాస్త్రానుసారం పాఠం చేస్తూ ఉపనిషత్తులను ఆవర్తనం చేస్తూ ఇదంతా కూడా మనన ప్రక్రియ, నిధిధ్యాసన ప్రక్రియ అని చెప్తారు. అందువల్లనే సన్యాసులు కూడా దీన్నంతా అనుష్ఠిస్తూ ఉంటారు. ఇది శ్రవణ మనన నిధిధ్యాసనములే ఇదంతా కూడా ప్రక్రియ. బాహ్య పూజ ఒకటి, అంతర పూజ ఒకటి, ఇవన్నీ కూడా ఈ ప్రక్రియలో చేసుకుని ఈ చేసేటప్పుడు సంప్రదాయము శాస్త్రమునకి విరోధం లేకుండా చేసుకోవడానికి అప్పుడప్పుడు సద్గురువుల దగ్గర మనం చేసే విధానాన్ని చూపిస్తూ ఉండాలి. మనం చెప్పే మంత్రాన్ని వినిపిస్తూ ఉండాలి. ఏదైనా మనకి కరణ అపాటవం వలన, చెవితో సరిగ్గా వినలేకపోవడం వలన, కంటితో సరిగ్గా చూడలేకపోవడం వలన, చేతితో సరిగ్గా నేర్చుకోలేకపోవడం వలన ఏవైనా దోషములు దొర్లితే వాటిలన్నిటినీ అందరం సామయికులం కూర్చుని దాన్ని పరస్పరం దిద్దుకోవాలి. పరస్పరం బోధయంత, ఒకళ్ళని ఒకళ్ళు ఇలా దీంట్లో ఈ విశేషం ఉంది, దీంట్లో ఈ విశేషం ఉంది, వీళ్ళందరికీ వీరులు అని పేరు. వీరభక్త విజ్ఞాన నిధనాయి నమో నమః అంటాడు. ఈ శాక్తోపాసన చేసే వాళ్ళకి వీరులు అని పేరు. అమ్మని ఉపాసించే వాళ్ళకి వాళ్ళందరూ ఒక చోట కూర్చుని అప్పుడప్పుడు చేసుకోవాలి. దాని గురించి ఏదో మా ఇంట్లో మేము చేసుకుంటున్నాము అనేది చాలా మంచి విషయం. ఎవరిని కదల్చాలి అని ఎవరికి తాత్పర్యం లేదు. అలాగే ఎవరికి చేతనైంది వాళ్ళు చేసుకుంటున్నారు అనేది సంతోషం. కొంచెం దాన్ని వృద్ధిపరచాలి అనేది కూడా సంకల్పం. దీనిలో కొంతమంది శ్రౌతానుష్ఠానం చేసి వేదాధ్యయనమే ప్రాణంగా పెట్టుకున్న వాళ్ళకి కేవలం మంత్రాన్ని జపిస్తే కూడా వాళ్ళు కృతార్థులవుతారు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ మనకి కొంతమందికి అగ్ని అనుష్ఠానము చేయలేరు, వేదాధ్యయనము చేయలేరు. అప్పుడు నేను కూడా కేవలం మంత్రాన్ని జపిస్తాను, వారు జపించి కృతార్థులవుతున్నారు కదా అంటే అది న్యాయం కాదు కదా. అందువల్ల మనం ఈ యాగాన్ని పెట్టుకోవాలి, శ్రీయాగాన్ని పెట్టుకోవాలి. ఈ శ్రీయాగాన్ని పెట్టుకుని అందువల్లనే దీనికి కూడా యక్ష్యే అనే సంకల్పం, కరిష్యే అనే సంకల్పం లేదు. దీనికి కూడా యథాశక్తి సపర్యా అనే దాన్ని చేసుకుంటూ తేన పరమేశ్వరి ప్రీణయాని, అమ్మవారిని పరమేశ్వరుని తృప్తి చేస్తూ దీనికై ఇప్పుడు నేను చెప్పవచ్చిన ముఖ్యమైన సారమైన విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం మనకి కనీస పద్ధతి అర్ధమండలం ఒక 20 రోజులు మనందరం సామికులం కలిసి ఒక పుణ్యమైన ప్రదేశంలో కూర్చుని ప్రాతకాలం నుండి రాత్రి పడుకోబోయేంత వరకు అహోరాత్రములు ఒక బ్రాహ్మణుడు, ఒక ఉపాసకుడు ఎలా జీవించాలో అలాగే జీవించి చూపిద్దాం. జన్మలో 365 రోజులు 100 సంవత్సరాలు అలా జీవించలేకపోయినా కనీసం సంవత్సరానికి కొద్ది రోజులైనా అలా చేద్దాం. అలా ఒక 20 రోజులు మనం మొట్టమొదలు ఆరంభిద్దాము అని భగవతీ ప్రేరణతో ఒక సంకల్పం చేసుకొని, దానికి జీవన విధానంలో కొంతమంది లౌకికులు ఉన్నారు, కొంతమంది వైదికంగా జీవించేవారు ఉన్నారు. ఇప్పుడు వైదికంగా జీవించే వారికి కూడాను అనుకూలంగా ఉండడానికై ఈ సంవత్సరం పుష్యకృష్ణ ఏకాదశి, ఆ రోజున దశమి నాడు భోగి పండగ, ఏకాదశి నాడు మకర సంక్రమణము. మకర సంక్రమణం అనేది చాలా గొప్ప రోజు. భోగి పండుగ రోజు అందరూ ఇక్కడికి చేరుకుని 14వ తారీఖు ఇక్కడికి చేరుకుని, 13 అనుకుంటాను, అక్కడికి చేరుకుని అందరూ కూడా మొట్టమొదలు తెలిసో తెలియకో ఇంతకుముందు చేసినటువంటి దురాచారములన్నిటికీ కూడా వాటిని నివారింపజేసుకోవడానికి ఒక సర్వప్రాయశ్చిత్తం చేసుకుని పంచగవ్యం తీసుకుని యజ్ఞోపవీతములు
నూతన యజ్ఞోపవీత ధారణం చేసి ముండనాదులు చేసుకొని శిఖను ధరించి ఆనాటి నుండి మనకి ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు మనకి సాంప్రదాయకమైన వస్త్రధారణ తప్ప మరొక వస్త్రధారణ ఉండదు, సాంప్రదాయకమైన రీతిలో తప్ప మరొక రీతిలో ఉండము అని ఒక సంకల్పం చేసుకుని ఆడగాని మగ కానీ ఎవరెవరైతే సాధన చేయదలుచుకుంటారో వాళ్ళందరూ అలాగే ఉంటూ 24 గంటలు అమ్మ ఉపాసనలో మునిగి ఉండడము. ఎప్పుడు చూసినా అమ్మ ఉపాసనే, దానిలో ఎప్పుడు ఏ సమయంలో ఏది చెయ్యాలి అని నియమం ఉంటుందో అలా చేయడం. ఆ మర్నాడు సంక్రమణం రోజున విశేష సపర్య చేయాలి అని విధి. ఆ రోజున మనం గంగా స్నానం చేసుకుని సంక్రమణం రోజున గంగా స్నానం చేస్తే శరీరం నుండి మునిగి లేచేటప్పుడు ఎన్ని బిందువులు పడతాయో అన్ని కోట్ల సంవత్సరాలు వారికి బ్రహ్మలోకంలో ఉంటారని శాస్త్రం చెప్తున్నది. అటువంటి మకర సంక్రమణ పుణ్యకాలంలో మనం గంగా స్నానం చేసుకుని ఆ గంగ నీటితోనే మనకి గంగా స్నానం, గంగా దర్శనం, గంగా స్పర్శనం, గంగా పానం, గంగతోనే మనం నైవేద్యాన్ని తయారు చేసుకోవడం, గంగతోనే సపర్య చేయడం, ఆ గంగా నీటితోనే మనం జీవించడం, ఇది చాలా పెద్ద పుణ్యమైన విషయము. దాన్ని చేసుకుంటూ ఆ ఏకాదశి నాడు చేసుకుని ద్వాదశి నాడు చక్కగా పారణ ఇత్యాదులన్నీ కూడా అమ్మకి పూజ చేసి చేసుకుని ఇక త్రయోదశి లేదా చతుర్దశి మనకి మళ్ళా సపర్య రోజు విశేషమైన పర్వ, మళ్ళా అమావాస్య మౌని అమావాస్య అని ఆ రోజున మహోదయ పుణ్యకాలం, చాలా గొప్ప పుణ్యకాలం. ఆ రోజున మనందరికీ కూడా ప్రయాగఘట్టంలో స్నానం చేయాలని శాస్త్రం చెప్తున్నది. ప్రయాగఘట్టంలో స్నానం చేసి త్రివేణీ సంగమ స్నానం అది, అక్కడ స్నానం చేసుకుని ఆ మర్నాడు నుంచి మనకి నవరాత్రులు ఆరంభమవుతాయి, శ్యామలా నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో నవ అనే శబ్దానికి 9 అని అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ప్రతిపన్ముఖ్య రాకాంత ధిమండల పూజిత అనడం వలన ప్రతిపత్ అనగా ప్రథమ నుండి ఆరంభించి రాకాంతం అంటే పూర్ణిమ వరకు కూడా 15 రోజులు మనం చేసుకోవాలి. ఇది మనకి సాంప్రదాయకమైన విషయము, శాస్త్రీయమైన విషయము. ఈ రకంగా 15 రోజులు విశేషమైన సపర్యలు నడుపుతూ దీని మధ్యలో మనకి శ్రీ పంచమి, అటు రథసప్తమి, భీష్మ పంచకం, భీష్మాష్టమి, భీష్మ పంచకం, మళ్ళా మనకి భీష్మ ఏకాదశి, భీష్మ ద్వాదశి, ఒక రోజుని మించి ఒక రోజు, ఒక రోజుని మించి ఒక రోజు. మాఘ స్నానం చేస్తేనే ఎంతో పుణ్యం. మాఘ స్నానం చేస్తేనే అరుణోదయానికి ముందు మాఘ స్నానం చేస్తేనే మహత్పుణ్యం. ఆ పుణ్యమైనటువంటి స్నానం గంగలో చేస్తే ఇంకా చెప్పేదే ఉన్నది. ఇవన్నీ కూడా చేసుకుంటూ ప్రాతకాలం నుండి ఆరంభించి మనకి బాగా సుశిక్షితులైనటువంటి సామయికుల్లో బాగా ఆరితేరి 40-50 సంవత్సరముల నుండి అవిచ్ఛిన్నంగా ఎవరైతే ఉపాసన చేస్తున్నారో, ఎవరికి ఉపాసనంతా కూడా కంఠస్థమైందో, హృద్గతమైందో, వారికి రక్తగతమైందో, మాంసగతమైందో, అస్థిగతమైందో అట్టి వారిని మనం దగ్గర పెట్టుకుని వారిని సంప్రదిస్తూ అయా చేసేది సరే కాదా అని చేసుకుంటూ ఇలా చేయాలి అనేది అమ్మవారి యొక్క ఒక ప్రేరణ. దీనిని గ్రహించిన వారు వారి వారి ఇండ్లల్లో ఉండే పరిస్థితులను చూసి రావాలి. నేను చెప్పి చాలా కాలమైంది, ఎంతో కాలం ప్రతీక్షించాము. ఇక ప్రతీక్షించేటువంటి అవకాశం పూర్తి అయిపోవడం వలన ఈనాడు రాత్రి లోపులో అయా సాధకులమైన మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాగలుగుతున్నాము, అథవా ఏదో కారణం వలన రాలేకపోతున్నాము, అథవా మూడో పక్షము ఈ 20 రోజుల్లో మేము 18 రోజులు ఉండగలము, అథవా 16 రోజులు ఉండగలము, అథవా 15 రోజులు ఉండగలము. ఏదో వారి శక్తి ఏదో చెప్పుకొని మొత్తం వారి సమాధానం అనేది నేరుగా ఇవాళ వస్తే రేపు అనే రోజున దీనికి లౌకికమైనటువంటి ఏర్పాట్లు ఈ సాధకులందరూ కూర్చుని ఒకచోట సాధన చేసుకోవాలి. ఈ సాధకులందరికీ కూర్చోడానికి చోటు, అమ్మవారిని
చక్కగా సేవించడానికి చోటు, జపం చేసుకోవడానికి ప్రశాంతమైన పవిత్రమైన చోటును చూసుకుని అక్కడ అమ్మవారికి చక్కగా నైవేద్యములకి అన్నిటికీ కూడా ఏర్పాటు చేసి భగవన్ నివేదితమును అందరికీ పంచిపెట్టడానికి అన్ని సమయముల్లోనూ మంచిగా ఏర్పాటు చేయడానికి రేపు ఒక్కరోజే సమయం. ఇక ఈనాడు సమాధానం చెప్పలేని వాళ్లను వారిని అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది, దానికి మనం చేసేదేం లేదు. లౌకిక రీతిని బట్టి మనం ఎలా చేసుకోవాలి. ఈ సపర్యలో కూడా విశేషం ఏమిటంటే మొట్టమొదటి 1-2 రోజుల్లో బాగా చేయి తిరిగిన వారు, బాగా అభ్యాసం ఉన్నవారు, బాగా జ్ఞానం గలవారు పూజ చేస్తారు. దాని తర్వాత 3వ రోజు 4వ రోజు నుంచి రోజు అందరూ కూడా కూర్చుని సపర్యలో మంత్రముని మనందరం ఉండేది సామయికులమే కాబట్టి వేరే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మంత్రముని ఉచ్చేశ్వరంతో మనం చెప్పుకుంటాము. అందరం ప్రక్రియను చూస్తూనే ఉంటాము. అందరం సపర్యకు కావలసినటువంటి విషయముల్ని ఎలా ఏర్పాటు చేయాలి అని కూడా గ్రహిస్తూనే ఉంటాము. అలా గ్రహించిన తర్వాత దానిలో కొంతమంది బుద్ధిమంతులు త్వరగా గ్రహిస్తారు కాబట్టి అట్టివారు 3వ రోజునో 4వ రోజునో వచ్చి వారు కూడా పూజ కూర్చొని చేస్తారు. అలా 1-2 రోజులు చేసిన తర్వాత మరొకరు కూడా ఇంకోటి చేస్తారు. 20 రోజుల్లో ఎంతమంది చేయడానికి వీలవుతుందో అంతమందికి నేర్పిస్తే వారి ఇళ్లల్లో వెళ్ళి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. నిత్యానుష్ఠానం అనేది మెరుగుపడుతుంది. అందరికీ మనం తెలియజేసి ఉన్నాము, గణపతి పురస్చరణ చేసుకుని వస్తే, లక్షాధికమైన పురస్చరణ చేస్తే చతురావృత్తి తర్పణాన్ని ఆరంభించాలి. అది చాలా అత్యవసరమైన విషయము. ఆ చతురావృత్తి తర్పణం కూడా మనం గంగలోనే కూర్చుని చేసుకునేటువంటి భాగ్యం పడుతుంది మనకి. ఇటువంటివన్నీ కూడా మనం చేసుకుని ఇటువంటి సరైనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనం పొందేటువంటి ఈ భాగ్యాన్ని వదులుకోకూడదు. ఏదో ఇంట్లో కష్టాలు అనేవి మన వెంట ఉంటూనే ఉంటాయి. అందులో వాటిని ఎంతవరకు తగ్గించుకోవడానికి వీలో వారి ఆశయమును చూసుకుని రావాలి. ఎప్పుడైనా అమ్మవారి చింతనలోనే ఉండండి. ఈ విషయానికి సరైన సమాధానాన్ని ఏమాత్రము విలంబాన్ని తీసుకోకుండా ఈనాడు వెంటనే ఈ నా మాటలు విన్న వెంటనే దీనికి సారాంశంగా వారి శక్తి ఏమిటో వెంటనే సుస్పష్టంగా తెలియచేయండి. అయ్యా మేము వద్దాం అనుకుంటున్నాము అని అంటే ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది లౌకికంలో. నేను వస్తున్నాను, వచ్చిన తర్వాత వారందరూ కూడా ఎక్కడో ఒక చోట మనకి పడుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదంటే హాయిగా ఎక్కడైనా ఉండవచ్చు. అలా కాదు, మాకు ఈ వసతులు కావాలంటే వారికి నివాసానికి వసతులు ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అందరికీ కూర్చొని జపం చేసుకోవడానికి, అలాగే ఇక్కడ కూర్చొని సపర్య చేసుకోవడానికి, పారాయణ చేసుకోవడానికి వీటన్నింటికీ సౌకర్యములు, అమ్మవారికి నివేదన చేయడానికి, నివేదిత ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడానికి అన్నీ కూడా మన సామయికుల్లో కొంతమంది ఏర్పాట్లు చేస్తారు. అవన్నీ కూడా ఆ ఏర్పాటు చేయడానికే వారు కష్టపడి నన్ను అడిగితే నేను ఈ మాటలన్నీ చెప్పవలసి వచ్చింది. లేకపోతే ఇంతటి పెద్ద పీఠికను చెప్పడం అవసరం లేదు. ఇక మనకి నిత్యము కూడా ప్రాతకాలం లేచిన వెంటనే అందరూ వారి నిత్యకృత్యములు తీర్చుకుని ఇక్కడికి వస్తే అందరం ఇక్కడే కూర్చుని ఐకకంఠ్యంతోనే ప్రాతకాలీనమైన కృత్యాన్ని అందరూ చెప్తూ ఉంటే ఎవరికైనా అక్షర దోషములు కానీ ఏదైనా శబ్ద దోషములు కానీ ఎక్కడైనా ఉంటే దిద్దడానికి వీలవుతుంది. అందరూ ఇక్కడికి వచ్చి ప్రాతకాలంలో చేయవలసిన నిత్యానుష్ఠానాన్ని ఒకే చోట చేస్తారు. అదైన వెంటనే పునః పాద ప్రక్షాళనాదులు, ముఖ ప్రక్షాళనాదులు చేసుకుని సపర్యను ఆరంభిస్తే మధ్యాహ్నం లోపల సపర్యను పూర్తి చేసుకుని అమ్మవారికి మహాభోగాన్ని చేసి వారందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించి కొద్దిగా శారీరక ధర్మములన్నింటినీ కూడా తీర్చుకొని మధ్యాహ్నం పునః 3:30-4 ఆ ప్రాంతాల్లో మళ్ళీ అందరూ ఒకటైపోయి అక్కడి నుంచి పారాయణలు చేయవలసినటువంటి పంచోపనిషత్తులు, పంచస్తోత్రములు అవన్నీ కూడా పంచస్తవి పారాయణములన్నీ కూడా చేసుకుని
సంధ్యాకాలముల్లో సంధ్యలు చేసుకుని వెంటనే పారాయణములు పూర్తి చేసిన వెంటనే సాయంకాలం ఒక సామాన్యమైనటువంటి పూజ చేస్తూ అమ్మవారికి అర్చన ఈ 20 రోజుల్లో మనందరం కలిస్తే ఎంత సంఖ్య అర్చన చేయడానికి వీలుగా ఉంటుందో అంత గొప్ప విశేషంగా అర్చన చేసుకోవచ్చు. అర్చన చేసి పునః అమ్మవారికి నైవేద్యములు పెట్టి ఆ నివేదిత ప్రసాదాలను అందరూ కూడా స్వీకరించి వారి వారి శారీరకమైనటువంటి బాధలను కూడా తీర్చుకుంటూ అక్కడి నుంచి ఇలా మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోవేదో ఆసుప్తే రామృతే కాలన్న ఏ వేదాంత చింతయ అని చెప్తారు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు ఈ రకంగా పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు ఇదే చింతన అమ్మ చింతనే. ఈ మధ్య సమయంలో ఒకసారి వరివస్య రహస్యం గురించి తత్వాన్ని, మంత్ర రహస్యాన్ని, ఈ మంత్రార్థముని చెప్పాలి అని కూడా ఒక విచారణ ఉన్నది. ఇటువంటి సమయాన్నంతా కూడా మీరు సదుపయోగం చేసుకుంటే అందరూ లాభాన్వితులైతే దీనిలో చాలా ఉపయోగము. ఈనాడే చివరి అవకాశము. వారి వారి సమాధానములు సుస్పష్టములుగా ఈనాడు తయారు చేయండి. ఈ లాభాన్వితుల కండి. ఒకవేళ ఈ సమయం కాదు అనుకుంటే అందరూ కలిసి ఇంకొక సమయాన్ని చెప్పండి, అప్పుడైనా చేసుకోవచ్చు. అందరూ ఎవరెవరు వాళ్ళు వైయక్తికంగా నాకు ఈ సమయం ఉంటే ఒక్కొక్కరికి ఏర్పాటు చేయడం అనేది కష్టం కదా. అతః ఈ కష్టసుఖాలను చూసి మీరందరూ చేసుకోండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సుధా సింధోర్मध्ये స్వరవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఇదే సమయంలో కొంతమందికి కొత్త వారికి కూడాను కొన్ని దీక్షలు ఇవ్వడానికి తగిన అవకాశం కూడా ఉంటుంది. వారి వారి యోగ్యతానుసారం, వారి వారి ప్రార్థనానుసారం, వారి వారి అమ్మవారికి వారి మీద ఎటువంటి అనుగ్రహం ఉందో తదనుసారంగా వారికి దీక్షలు కూడా ఇదే సమయంలో కూడా కొన్ని ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇంతకుముందు దీక్ష తీసుకున్న వారికి కూడా ఇంకా కొన్ని దీక్షలు మిగిలి ఉన్నాయి. ఒకే సమయంలో దీక్షలు అన్నీ పూర్తయిపోవు, చాలా దీక్షలు ఇంకా మిగిలి ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ప్రస్తావన చేసుకోవచ్చు, వాటి గురించి తెలుసుకోవచ్చు. ఇంకా కూడా మనం ఏనాడో ఒకనాడు మనం పూర్ణులం కావాలి. ఆ పూర్ణత్వానికి మనందరం ప్రయత్నించాలి అని చెప్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ.